వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా కవర్ చేస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి August 6th 2025. సో ముందుగా ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ హెడ్లైన్స్ చూస్తే మనకి ట్రంప్ థ్రెటన్స్ హైక్ ఆన్ ఇండియా ఓవర్ నెక్స్ట్ 24 hours. సో ట్రంప్ టారిఫ్స్ నెక్స్ట్ 24 hours హైక్ చేస్తామని చెప్పేసి ట్రంప్ అనేది థ్రెట్ చేస్తున్నారు ఇండియాని. సో ఇక్కడ టారిఫ్ ట్రబుల్స్ అని చెప్పేసి హెడ్డింగ్తో వచ్చింది. సో అండ్ నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే మనకి లాస్ట్ జేకే గవర్నర్ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ డైస్. సో ఈయన చనిపోయారు. డెత్స్ అండ్ ఆబ్యూటరీస్లో మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ సత్యపాల్ మాలిక్ చనిపోయారు. నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే మనకి బీహార్ రూల్స్ షో కన్సర్నింగ్ ట్రెండ్స్, హయ్యర్ ఓటర్ డిలీషన్స్ ఇన్ లైక్లీ ముస్లిం మెజారిటీ డిస్ట్రిక్ట్స్ అనాలిసిస్ షోస్. సో ఇక్కడ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరిగింది కదా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బీహార్ ఎలక్టోరల్ రోల్ రివిజన్ జరిగింది. సో అందులో ఎక్కువ మంది ఓటర్స్ డిలీషన్ అయిన పేర్లు ఎక్కువగా ముస్లిం మెజారిటీ డిస్ట్రిక్ట్స్లోనే ఉన్నాయి అని చెప్పేసి అనాలిసిస్ చెప్తా ఉంది అని చెప్పేసి హెడ్లైన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ ఇన్ ఉత్తరాఖండ్ లీవ్ 4 dead ఓవర్ 60 feared trapped. సో ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి వచ్చాయి ఉత్తరాఖండ్లో ఖీర్ గంగా రివర్ దగ్గర. సో ధరాలి అనే ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్లో సో ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి రావడంతో సో ఈ పిక్చర్లో కనిపిస్తున్న విధంగా సో ఆ ఖీర్ గంగా రివర్ ఓవర్ఫ్లో అయిపోయి సో ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి అక్కడ వచ్చాయి డ్యూ టు దిస్ టొరెన్షియల్ రెయిన్. ఇక్కడ టొరెన్షియల్ రెయిన్ అనేది హిట్ చేసింది అని చెప్పేసి ఇచ్చారు కదా. టొరెన్షియల్ రెయిన్ ఈజ్ నథింగ్ బట్ కుండపోత వర్షం. సో విదిన్ ఏ షార్ట్ అమౌంట్ ఆఫ్ టైంలో లాట్ ఆఫ్ రెయిన్ అనేది కురవడాన్ని మనం టొరెన్షియల్ రెయిన్ అని చెప్పేసి అంటాం. సో ఇది ఖీర్ గంగా రివర్లో సో టొరెన్షియల్ రెయిన్ రావడంతో సో ఫ్లాష్ ఫ్లడ్స్ అని చెప్పేసి సో ఈ డిస్ట్రిక్ట్లో ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్లో వచ్చాయి. సో దాట్ ఇక్కడ లాట్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ అలాగే లైఫ్ కూడా మనం హెవీ లాసెస్ అనేది చూసాం. అండ్ అలాగే 9 ఆర్మీ పర్సనల్ కూడా మిస్ అయ్యారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ 20 people వర్ రెస్క్యూడ్ ఇన్ ద ఫస్ట్ 3 hours అని చెప్పేసి అక్కడ ఆర్మీ ఆఫీసర్ చెప్పారు. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ వర్ వాష్డ్ అవే జస్ట్ విత్ ఇన్ మినిట్స్ టైంలో ఆ టౌన్ మొత్తం కూడా టూరిస్ట్ టౌన్ మొత్తం కూడా వాష్డ్ అవే ఇన్ జస్ట్ మినిట్స్ అని చెప్పేసి సో ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ ఈ టొరెన్షియల్ రెయిన్ కానీ చూస్తే మనకి ఇది బికాస్ ఆఫ్ దిస్ క్లైమేట్ చేంజ్ వల్ల ఈ టొరెన్షియల్ రెయిన్స్ అనేవి ఎక్కువగా ఈ మధ్య పెరిగాయి. సో ఎక్కువగా మనం ఉత్తరాఖండ్ ఇలాంటి ఏరియాస్లో ఇంతకుముందు కూడా ఇలాంటి ఇన్స్టెన్సెస్ లాట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ వీ హ్యావ్ సీన్ దాట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇండియా ఫిలిప్పైన్స్ టైస్ ఎలివేటెడ్ టు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ సేస్ పిఎం. సో ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ మన కంట్రీని విజిట్ చేయబోతున్నారు, ఫెర్డినాండ్ రొనాల్డెజ్ మార్కోస్ జూనియర్. సో అందులో భాగంగా సో ఇండియా అండ్ ఫిలిప్పైన్స్ కూడా డిఫెన్స్ అండ్ మ్యారిటైమ్ లింక్స్ని బూస్ట్ చేసుకుంటుంది అండ్ డైరెక్ట్ ఫ్లైట్స్ని స్టార్ట్ చేయబోతున్నారు అండ్ న్యూ ట్రేడ్ డీల్ చేసుకోబోతున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. అండ్ దాంతోపాటు కూడా ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి సో 2 sides కూడా టాక్స్ అనేవి జరుపుకుంటున్నాయని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ట్రంప్స్ 25% టారిఫ్ మే హిట్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఏపీ. సో ఎక్కువగా ఈ ట్రంప్ టారిఫ్స్ మనకి ఎక్కువగా ఏపీలో సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ని సో ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది సో అని చెప్పేసి ఇచ్చారు. ఎందుకంటే August 7th నుంచి ఎఫెక్ట్లోకి రాబోతున్నాయి, సో అమల్లోకి రాబోతున్నాయి ఆ ట్రంప్ రివైజ్ చేసిన టారిఫ్స్ అనేవి. సో ఇది ఎక్కువగా మనకి ఆక్వాకల్చర్ సెక్టర్ మీద ఆంధ్రప్రదేశ్లో ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ ఈ సెక్టర్ మీద నియర్లీ 50 lakh people ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు ఈ ఆక్వా సెక్టర్లో. సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక థ్రెట్ అని చెప్పొచ్చు. అండ్ యుఎస్ ఈజ్ మేజర్ ఇంపోర్టర్ ఆఫ్ ఇండియన్ సీ ఫుడ్. సో యుఎస్ ఎక్కువగా ఇండియన్ సీ ఫుడ్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది ఆల్మోస్ట్ 34%. దాని తర్వాత చూస్తే మనకి చైనా నుంచి 18% అండ్ అలాగే థాయిలాండ్, వియత్నాం, జపాన్ నెక్స్ట్ ఫాలోయింగ్ స్టేట్స్ కింద ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కువగా ఇందులో మనకి ష్రింప్ అనేది ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం మనం ఏపీ నుంచి. ష్రింప్కి అండ్ అలాగే ప్రాన్స్ నథింగ్, బోత్ ఆర్ సేమ్. కానీ ష్రింప్ అనేది మనకి సీ వాటర్ టాలరెంట్, సీ వాటర్లో ఉన్న దాన్ని మనం ష్రింప్ అంటాం. అండ్ అది దానికి రౌండెడ్ బాడీ అని చెప్పేసి ఉంటుంది సో ష్రింప్కి. అండ్ అలాగే ప్రాన్స్ చూస్తే మనకి స్ట్రైట్ బాడీ ఉంటుంది అండ్ ఇది ఫ్రెష్ వాటర్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో రివర్స్లో కానీ ఇట్లాంటి ఫ్రెష్ వాటర్ పాండ్స్లో కానీ ప్రాన్స్ అని చెప్పేసి అంటాం వాటిని. సో రెండు కూడా తెలుగులో చెప్పాలంటే రొయ్యలు అని చెప్పేసి అంటాం, కానీ ష్రింప్ వచ్చేసి మనకి సీ వాటర్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి లెపర్డ్స్
స్కేర్ కంటిన్యూస్ ఇన్ తిరుమల అని చెప్పి ఇచ్చారు కదా. సో తిరుమలలో ఎక్కువగా ఈ లెపర్డ్స్ సంచరిస్తున్నాయి, తిరుగుతున్నాయి కాబట్టి సో అక్కడ పీపుల్ భయపడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ లెపర్డ్ స్కేర్ కంటిన్యూస్ టు హాంట్ ద డెనిజన్స్ ఆఫ్ బాలాజీ నగర్ ఇన్ తిరుమల. సో ఇక్కడ డెనిజన్స్ మీనింగ్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చదువుకున్నాం. డెనిజన్స్ మీనింగ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎడిటోరియల్ పేజ్లో మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి డేంజరస్ టర్న్ అని చెప్పేసి ట్రంప్ మస్ట్ స్టే ద కోర్స్ ఆన్ డిప్లొమసీ టు ఎండ్ ద ఉక్రెయిన్ వార్ అని చెప్పి ఇక్కడ హెడ్లైన్తో ఇచ్చారు. సో ఈ ఆర్టికల్ సమ్మరీ చూస్తే మనకి సింపుల్గా ట్రంప్ అనౌన్స్మెంట్ రీసెంట్లీ వచ్చింది ఏంటంటే 2 న్యూక్లియర్ సబ్మెరీన్స్ని సో రష్యాకి దగ్గరలో మేము పొజిషన్ చేయబోతున్నాము అని చెప్పేసి చెప్పారు. ఇందుకు ఇన్ రెస్పాన్స్ టు దిస్ ప్రొవకేటివ్ స్టేట్మెంట్స్ చేశారు ఫార్మర్ రష్యన్ ప్రెసిడెంట్ దిమిత్రీ మెడ్వెడేవ్ అని చెప్పేసి ఈయన ఒక ప్రొవకేటివ్ స్టేట్మెంట్స్ చేశారు. ఏంటి అంటే సో ఈ ట్రంప్ రేజ్ చేస్తున్న ఇంపోజింగ్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ ఎ స్టెప్ టువర్డ్స్ వార్ అని చెప్పేసి ఆయన చేసిన ప్రొవకేటివ్ స్టేట్మెంట్స్కి రిటాలియేషన్గా ఈయన 2 న్యూక్లియర్ సబ్మెరీన్స్ని మేము పొజిషన్ చేస్తున్నాము మీకు దగ్గరలో అని చెప్పేసి సో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ ఈ ఒక పక్కన చూస్తే ఈ గ్రోయింగ్ ఫ్రస్ట్రేషన్ చూస్తూ ఉన్నంత ట్రంప్ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంది. ఎందుకంటే రష్యన్ కౌంటర్ పార్ట్ అయిన వ్లాడిమిర్ పుతిన్ వచ్చేసి ఉక్రెయిన్ వార్ మీద సో 15 డే డెడ్లైన్ విధించినప్పటికీ సో బ్యాక్ స్టెప్ అనేది వేయలేదు. మీరు 50 డేస్లో ఈ ఉక్రెయిన్ వార్ని ఎండ్ చేసేయండి, లేదంటే అమెరికన్ టారిఫ్స్ని మీరు ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. దాని తర్వాత 50 డేస్ నుంచి 10 to 12 డేస్కి తగ్గించేశారు. సో అయినా సరే పుతిన్ అనేది బ్యాక్ స్టెప్ వేయలేదు. అండ్ దాని తర్వాత ఇప్పుడు సెకండరీ పెనాల్టీ టారిఫ్స్ అని చెప్పేసి ఎవరైతే రష్యాతో ట్రేడ్ అనేది చేస్తారో లైక్ ఇండియా అండ్ చైనా వాళ్ళ మీద కూడా టారిఫ్స్ వేస్తారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అనేది ట్రంప్ అనేది రిలీజ్ చేశారు. అండ్ దాని తర్వాత చూస్తే మనకి ఉక్రెయిన్ ట్రంప్ ఫ్రస్ట్రేషన్ చూస్తే అది డెఫినెట్లీ అండర్స్టాండబుల్. ఎందుకంటే ఉక్రెయిన్కి సీజ్ ఫైర్ ప్రపోజల్ అనేది పెట్టారు కానీ అండ్ అలాగే ఉక్రెయిన్ నాటోలోకి తీసుకోము అని చెప్పేసి ఒక పక్క నుంచి వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ కూడా పబ్లిక్లీ చెప్పారు. కానీ సో ఇలాంటి స్టేట్మెంట్స్ మధ్యలో పుతిన్ ఏం చేశారు అంటే లిమిటెడ్ ట్రూప్స్ మాత్రమే ఒప్పుకున్నారు. అంటే లిమిటెడ్గా సో ఎస్కలేషన్స్ అనేవి తగ్గించారు అండ్ అలాగే టెంపరీ పాజ్ అనేది ఇచ్చారు అటాక్స్కి. సో కానీ కంప్లీట్గా చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే కంప్లీట్గా సీజ్ ఫైర్ అనేది ఎందుకు చేయలేదు అంటే సో ఒక పక్క నుంచి వెస్టర్న్ లీడర్స్ అందరూ కూడా ఇమీడియట్ సీజ్ ఫైర్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ రష్యా ఏం చెప్తుందంటే కాంప్రహెన్సివ్ పీస్ అగ్రిమెంట్ అనేది కావాలి, మాకు కోర్ సెక్యూరిటీ కన్సర్న్స్ని మాకు అడ్రస్ చేయాలి. అండ్ ఎందుకంటే నాటోస్ ఈస్ట్ వర్డ్ ఎక్స్పాన్షన్ గురించి క్లియర్ కట్ స్టాన్స్ అనేది మాకు కావాలి అని చెప్పేసి రష్యా అనేది ఈ వార్ అనేది ఆపట్లేదు. అండ్ ఉక్రెయిన్ హ్యాస్ క్యారీడ్ అవుట్ డెఫినెట్లీ ఉక్రెయిన్ వచ్చేసి డెడ్లీ డ్రోన్ అటాక్స్ మాత్రం చేసింది రష్యా మీద. అండ్ కాకపోతే బ్యాటిల్ ఫీల్డ్లో చూస్తే స్టిల్ స్ట్రగ్లింగ్. అండ్ అలాగే ట్రంప్ రీసెంట్లీ మనకి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇజ్రాయిల్ ఇరాన్ మీద బాంబు వేస్తామని చెప్పేసి సో ఒక పక్కన టాక్స్ యుఎస్తో టాక్స్లో ఉన్నప్పటికీ ఇరాన్ని బెదిరించారు. అండ్ దీంతో ఇలాంటి స్టాన్స్ చూపించినప్పుడు సో రష్యా బికెమ్ సో అటెంటివ్. సో తన స్టాన్స్ మీద చాలా అటెంటివ్గా ఉంది. అండ్ లాస్ట్ థింగ్ ఇంకా ఫైనల్గా డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ ఒకటే మిగిలింది యూఎస్కి రష్యాకి మధ్య. సో వీటన్నిటి తర్వాత అండ్ ప్రస్తుతం ఇంకా ఏం చేయాలి అంటే డెఫినెట్లీ యూఎస్ అనేది డిప్లొమాటిక్ పాత్ని చూస్ చేసుకోవాలి. దట్ ఈస్ ద రైట్ డైరెక్షన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఈ గ్యాప్ అనేది మనం నేరో చేయాలి బిట్వీన్ దిస్ వెస్టర్న్ అండ్ రష్యన్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో. సో ఆ పొజిషన్ ఏదైతే ఆ గ్యాప్ని మనం నేరో డౌన్ చేయాలి యూజింగ్ దిస్ డిప్లొమసీ అని చెప్పేసి సో ట్రంప్ కూడా ఆ డిప్లొమసీని చూస్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి బుల్లియింగ్ టాక్టిక్స్ అని చెప్పేసి ఇండియా కెనాట్ అలో ద యూఎస్ ఆర్ ద EU టు డిసైడ్ ఇట్స్ చాయిస్ ఆఫ్ ట్రేడ్ పార్ట్నర్స్. సో రీసెంట్లీ మనకి యూఎస్ అండ్ అలాగే యూరోపియన్ యూనియన్ కూడా ఇండియన్ టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ క్లియర్గా చెప్తోంది. ఎందుకంటే పెనాల్టీ టారిఫ్స్ అండ్ అగేన్స్ట్ ఇండియా 25% ఆల్రెడీ వేసినప్పటికీ ఇంకా పెనాల్టీ టారిఫ్స్ వేస్తామని చెప్పేసి ట్రంప్ అనౌన్స్ చేశారు. ఎందుకంటే రష్యా నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని అండ్ మళ్ళీ మనం ప్రాసెస్ చేసి మనం ఓపెన్ మార్కెట్లో సెల్ చేస్తున్నాం. సో వీఆర్ మేకింగ్ ప్రాఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ అలాగే రష్యా వార్కి యూజ్ చేసుకుంటుంది మనీని ఉక్రెయిన్లో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డైయింగ్. సో వీఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ఇట్ అని చెప్పేసి ట్రంప్ అనేది చెప్తా ఉన్నారు అటు సైడ్ నుంచి. అండ్ EU కూడా యూరోపియన్ యూనియన్ కూడా మన ఇండియాస్ వదినర్ రిఫైనరీ మీద శాంక్షన్స్ అనేది విధించింది. అండ్ అలాగే సెకండరీ శాంక్షన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఇండియన్ రిఫైనర్స్ మీద. సో ఇవి చూస్తే ఇవి డెఫినెట్లీ అన్జస్టిఫైడ్ అండ్ అన్రీజనబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ మాత్రం LNG అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అండ్ అలాగే క్రిటికల్ మినరల్స్ కానీ న్యూక్లియర్ ఫ్యూయల్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా రష్యా నుంచి ప్రొక్యూర్ చేసుకుంటుంది, ట్రేడ్ కంటిన్యూ చేస్తుంది యూరోపియన్ యూనియన్. అండ్ అలాగే US చూస్తే
రష్యన్ ఆయిల్ ఒకప్పుడు యూఎస్ఏ ఎంకరేజ్ చేసింది. ఈ రష్యన్ ఆయిల్ బైడెన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రష్యన్ ఆయిల్ బై చేసి గ్లోబల్ మార్కెట్స్ని స్టెబిలైజ్ చేయండి అని చెప్పేసి ఒక విధంగా చూస్తే యూఎస్ఏ ఎంకరేజ్ చేసింది బైడెన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అని చెప్పేసి మన సైడ్ నుంచి చెప్తా ఉన్నాం. అండ్ అలాగే వెస్టర్న్ కంట్రీస్తో కంపేర్ చేస్తే ఇండియా పర్చేస్ చేసే రష్యా ఆయిల్ ఎప్పుడు కూడా సో డెఫినెట్లీ నేషనల్ కంపల్షన్ ద్వారానే పర్చేస్ చేస్తాం మనం. అండ్ నేషనల్ ఇంట్రెస్ట్లను పెట్టుకొని ఎకనామిక్ సెక్యూరిటీని బేస్ చేసుకొని మనం పర్చేస్ చేస్తామని చెప్తున్నారు. అండ్ యూఎస్ ఒక పక్కన చూస్తే లాట్ ఆఫ్ అఫెన్సివ్ పొజిషన్స్ అనేవి తీసుకుంటుంది ఇండియా మీద ఇమిగ్రేషన్ పాలసీ రిలేటెడ్ కానీ ట్రేడ్ నెగోసియేషన్స్ చూసినా అండ్ అలాగే ఆపరేషన్ సింధూర్ అండ్ పాకిస్తాన్ రిలేటెడ్ చూసినా అండ్ మన ఇండియా బ్రిక్స్ మెంబర్షిప్ గురించి కూడా. సో ఇలాంటి బులియింగ్ టాక్టిక్స్ అనేవి మిస్టర్ ట్రంప్ అనేది చేస్తూ ఉన్నారు. అండ్ అండ్ అలాగే గుడ్ ట్రేడింగ్ పార్ట్నర్ కాదు ఇండియా. అండ్ అలాగే ట్రేడ్ టాక్స్ అనేది మినీ డీల్ అనేది జరగలేదు అని చెప్పేసి అండ్ అలాగే మన ఇండియా సైడ్ నుంచి అగ్రికల్చర్ మార్కెట్ అనేది యాక్సెస్ ఇవ్వట్లేదు మన అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీస్కి. ఎందుకంటే మన డొమెస్టిక్ అగ్రికల్చర్ పీపుల్ ఎవరైతే రిలయంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళు డెఫినెట్లీ దానివల్ల ఇబ్బంది పడతారని చెప్పేసి మనం బయట వాళ్ళకి యాక్సెస్ అనేది ఇవ్వట్లేదు డైరీ ప్రొడక్ట్స్ కానీ అండ్ అలాగే జిఎం క్రాప్స్కి జిఎం ఫుడ్స్కి కూడా. అండ్ వాషింగ్టన్ ఒక పక్కన, న్యూఢిల్లీ మాత్రం ఎప్పుడు కూడా వాషింగ్టన్ అంటే యూఎస్ అండ్ అలాగే బ్రసెల్స్ అంటే యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ అయిన బ్రసెల్స్. అండ్ వీళ్ళిద్దరిని కూడా ఎప్పుడు కూడా ఒక లార్జర్ పాయింట్ పర్స్పెక్టివ్లో చూస్తే ఎప్పుడు కూడా వాళ్ళని ఒక న్యూట్రల్ స్టాన్స్తో వాళ్ళతో కొలాబరేట్ అవి ముందుకు వెళ్ళాలని చూస్తూ ఉంది ఈ న్యూఢిల్లీ మాత్రం. అండ్ రష్యన్ ప్రెసిడెంట్ మనకి నెక్స్ట్ ఇయర్ విజిట్ అనేది చేయబోతున్నారు ఇండియాని. సో అండ్ అలాగే ఇండియా సావరెంటీ అనేది నాన్ నెగోషియబుల్ అండ్ అలాగే ఇట్స్ ఫారెన్ పాలసీ చాయిసెస్ కూడా వేరే కంట్రీస్ డిక్టేట్ చేయడానికి ఎక్కడ కూడా అవకాశం ఉండదు కూడా అని చెప్పేసి. సో ఏ కంట్రీ అయినా ఎంత పెద్ద కంట్రీ అయినా సరే మన ఇంటర్నల్ మ్యాటర్స్లోకి వచ్చిన మన చాయిసెస్ మీద వాళ్ళు డిక్టేషన్ అనేది చేసినా సరే వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్ ఇట్ అని చెప్పేసి ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్ చూస్తే మనకి ఇండియాస్ ప్రెజెన్స్ అమిడ్ ఎ బ్రోకెన్ టెంప్లేట్ ఆఫ్ జియోపాలిటిక్స్. సో ఇండియాస్ ప్రెజెన్స్ ఎలా ఉంది ప్రస్తుతం, ఎందుకంటే జియోపాలిటిక్స్ చూస్తే మనకి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ అండ్ అరౌండ్ ఇండియా ప్రస్తుతం చూస్తే అందులో క్లియర్గా ఇచ్చారు. సింపుల్గా సమ్మరీ చూద్దాం మనం. ప్రస్తుతం చూస్తే మనకి ఆపరేషన్ సింధూర్ అనేది మనం జరిపాం. ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు సో ఒక్క కంట్రీ కూడా లాట్ ఆఫ్ కంట్రీస్ ఏ కంట్రీ కూడా పాకిస్తాన్ని క్లియర్గా ఒక కండెమ్ చేసినట్టు ఎవరు కూడా చేయలేదు. సో రియల్ పార్ట్నర్స్ ఎవరో మనకి తెలుస్తూ ఉంది, ఇక్కడ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ ఎవరో మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. అండ్ ఒక పక్కన లష్కర్ ఈ తైబా పాకిస్తాన్కి బిలాంగింగ్ అయినా సరే సో వాళ్ళని ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి ఆల్ ఓవర్ ద కంట్రీస్ ఎవరు కూడా సరిగ్గా రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు. అండ్ ఒక పక్కన చూస్తే యూఎస్ఏ కూడా ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది అయితే ఉందో ఈ పెహల్గామ్ అటాక్ని క్యారీ అవుట్ చేసింది కదా, సో దాన్ని ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అండ్ దాన్ని క్లియర్గా స్పెషల్లీ డెసిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ కింద డెసిగ్నేట్ చేసింది ఒక పక్కన. అండ్ దాంతోపాటు ట్రంప్ అనేది ఎప్పటికప్పుడు క్లెయిమ్ చేస్తూ ఉన్నాడు తనే ఈ వార్ని ఆపాను యూజింగ్ ట్రేడ్ యాజ్ అ వెపన్ అని చెప్పేసి ఒక సీజ్ ఫైర్ తీసుకొచ్చానని రిపీటెడ్లీ క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటుగా పాకిస్తానీ ఫీల్డ్ మార్షల్ని లంచ్కి ఇన్వైట్ చేశారు యూఎస్కి. అండ్ లాట్ ఆఫ్ నెక్స్ట్ ఆయిల్ సెక్టర్లో కూడా కొలాబరేట్ అవుతాం పాకిస్తాన్తో అని చెప్పేసి క్లియర్గా యూఎస్ పాకిస్తాన్ రిలేషన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అండ్ అట్ ఏ టైమ్ క్లియర్లీ మనకి నిసార్ శాటిలైట్ ఇండియా యూఎస్ కొలాబరేషన్తో మనం లాంచ్ చేసిన టైంలోనే ట్రంప్ కూడా 25% టారిఫ్స్ అనేది విధించారు. సో చూస్తే క్వైట్ ఆపోజిట్గా ఉన్నాయి రెండు కూడా. అండ్ సబ్స్టాన్షియలీ రష్యన్ ఆయిల్ బై చేస్తున్నందుకు మనకి ఇంకా టారిఫ్స్ రైజ్ చేస్తామని చెప్పేసి థ్రెట్ అనేది ఇస్తున్నారు. అండ్ యూఎస్ కంపెనీస్ కూడా ఓన్లీ ఇండియాలో మాత్రం ఇన్వెస్ట్ చేయకూడదు అండ్ ఓన్లీ అమెరికన్స్ని మాత్రమే యూఎస్ హైర్ చేసుకోవాలని చెప్పేసి అట్లాంటి లాస్ట్ మినిట్ ప్రెషర్ అనేది పెడతా ఉన్నారు ట్రంప్ గవర్నమెంట్ అక్కడ ఉన్న కంపెనీస్ మీద. అండ్ అలాగే యూఎస్ పాకిస్తాన్ రిలేషన్స్ కూడా గ్రో అవుతూ ఉన్నాయి. అండ్ ఒక పక్కన చూస్తే బంగ్లాదేశ్లో ఇటుపక్క చూస్తే షేక్ హసీనా మనకి ప్రోగా ఉండేవాళ్ళు. సో అక్కడ ఇప్పుడు ఇంటరిమ్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. సో దట్ ఈస్ ద కన్సర్నింగ్ సైన్. అండ్ అలాగే మయన్మార్లో చూస్తే మిలిటరీ గవర్నమెంట్ రన్ అవుతూ ఉంది. అండ్ మయన్మార్ బోర్డర్ మనకి ఇండియాస్ నార్త్ ఈస్ట్కి డీస్టెబిలైజ్ చేస్తూ ఉంది. అండ్ గల్వాన్ అండ్ పెహల్గామ్ అటాక్స్ ఇవన్నీ చూసిన తర్వాత కూడా మనం అండ్ రీసెంట్లీ యూరోపియన్ యూనియన్ చూస్తే మనకి అండ్ లాట్ ఆఫ్ రిఫైనరీస్ మీద అండ్ అలాగే ఇండివిజువల్స్ మీద కూడా శాంక్షన్స్ అనేవి విధించింది. డిస్పైట్ మన ఓవరాల్ ఇంపోర్ట్స్ చూస్తే రష్యా నుంచి సో EU కన్నా తక్కువగానే ఉన్నాయి, అంటే యూరోపియన్ యూనియన్ కన్నా తక్కువగానే ఉన్నాయి. అయినా సరే ఇక్కడ డబుల్ స్టాండర్డ్స్ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి.
అండ్ ఒక పక్కన యూకేతో మనకి కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నాం. అండ్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ఇట్ మెనీ కంట్రీస్ ఆర్ కీపింగ్ అన్ ఐ ఆన్ ఇట్. సో వాళ్ళతో కూడా ట్రేడ్ డీల్స్ అనేవి ఫైనలైజ్ చేయడానికి. అండ్ ఒక పక్కన చైనా మూవ్స్ చూస్తే మనకి వాళ్ళు పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి ఒక ట్రైలేటరల్ ఇనిషియేటివ్, వాళ్ళు ముగ్గురు కలిసి ఒక ట్రైలేటరల్ ఇనిషియేటివ్ ఫామ్ చేయడానికి చూస్తున్నారు. అండ్ సెకండ్ వరల్డ్ వార్ ఎయిర్ బేస్ని రివైవ్ చేయడానికి బంగ్లాదేశ్కి హెల్ప్ చేస్తూ ఉంది చైనా, సిలిగురి కారిడార్కి దగ్గరలో ఉంది. సో అది అండ్ అలాగే ఆపరేషన్ సింధూర్లో కూడా పాకిస్తాన్కి ఎక్కువగా చైనా సపోర్ట్ చేసింది. అండ్ దాంతోపాటు కూడా అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని లొకేషన్స్ని తనవి అని చెప్పేసి మ్యాండరిన్ నేమ్స్ అనేవి స్టాండర్డైజ్ చేసింది చైనా. అండ్ దలైలామా ఇష్యూ అనేది రన్ అవుతూ ఉంది. అండ్ చైనా కూడా ఈ రేర్ ఎర్త్స్ మినరల్స్ ఏవైతే ఉంటాయో, ఫర్టిలైజర్స్ కానీ, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అండ్ టన్నల్ బోరింగ్ మెషిన్స్ కానీ, టెక్నికల్ పర్సన్ మీద మనం ఎక్కువగా చైనా మీద డిపెండ్ అవుతూ ఉన్నాం. దట్స్ క్లియర్లీ విజిబుల్. అండ్ చైనాస్ లార్జెస్ట్ డ్యామ్ కూడా టిబెట్లో కడతా ఉన్నారు, యార్లుంగ్ జాంగ్బో అని చెప్పేసి ఆ రివర్ మీద. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద టిబెటన్ నేమ్ ఫర్ దిస్ బ్రహ్మపుత్ర రివర్ని వాళ్ళు యార్లుంగ్ జాంగ్బో అని చెప్పేసి అంటారు. సో అదొకటి. అండ్ అలాగే రీసెంట్లీ మనకి మాల్దీవ్స్ని విజిట్ చేయడం చూస్తే మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మాల్దీవ్స్ని విజిట్ చేశారు కదా, ఎందుకంటే చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతూ ఉంది అక్కడ. సో దాన్ని కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి మన మోదీ విజిట్ చేశారు. అండ్ దాంతోపాటు కూడా ఆఫ్టర్ గల్వాన్ కాన్ఫ్లిక్ట్ తర్వాత చూస్తే డీఎస్కలేషన్ జరగలేదు, కానీ స్టిల్ రీసెట్ అనేవి అవుతున్నాయి, ఎందుకంటే మానస్ సరోవర్ యాత్ర రీఓపెన్ చేసాం. అండ్ దాంతోపాటు ఇజ్రాయెల్ గాజా వార్ మీద మనం ఎప్పుడు కూడా క్లియర్గా స్టాన్స్ తీసుకోలేదు. సో న్యూట్రల్గా ఉంది. అండ్ అలాగే లార్జ్లీ సైలెంట్గా ఉంది ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్లోని, అండ్ అలాగే ఇజ్రాయెల్ గాజా వార్లో కూడా. అండ్ యూఎన్ ఓటింగ్కి వచ్చినప్పుడు కూడా మనం అబ్స్టైన్ అయ్యి ఉన్నాం. అంటే మనం ఓట్ అనేది మనం ఎటు సైడ్ కూడా నుంచోకుండా మనం అబ్స్టైన్, అంటే బయటకు వచ్చేసాం ఓటు వేయకుండా. అండ్ దాంతోపాటు ప్రస్తుతం ఇండియా ఏం చేస్తుందంటే టు బికమ్ దిస్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వడానికి చూస్తూ ఉంది. అండ్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంది. అండ్ జియో పొలిటికల్ కాంట్రవర్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద స్టాన్స్ తీసుకోకుండా మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వలేము అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. అండ్ ఇక్కడ ప్రస్తుతం చూస్తే యుఎస్ కానీ EU కానీ డబుల్ స్టాండర్డ్స్ అనేవి చూపిస్తూ ఉంది. ఎందుకంటే రష్యా నుంచి యురేనియం, పెల్లాడియం, ఫెర్టిలైజర్స్, కెమికల్స్ యుఎస్ఏ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంది. అండ్ ఒక పక్కన వాళ్ళు చేస్తూనే మన మీద ఇలాంటివి చేస్తున్నారు. అండ్ క్లియర్లీ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్లో మనం స్ట్రాటజిక్ ఆటానమీ మెయింటైన్ చేయాలి అంటే మనం అసర్టివ్గా ఉండాలి, ఏదో ఒక స్టాన్స్ తీసుకోవాలి. అండ్ ఈ ఇండియా యుఎస్ఏ ట్రేడ్ డీల్ త్వరలోనే చేయాలి. అండ్ దాంతోపాటు కూడా క్వాడ్ సమ్మిట్ నెక్స్ట్ ఇండియాలో జరగబోతోంది. సో ఇండియా, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా గ్రూపింగ్లో ఉంటారు. సో దానికి ట్రంప్ అనేది ఇండియా వచ్చేలా చూడాలి, పర్స్యూట్ చేయాలి మనం. అండ్ అలాగే RIC రిలేషన్స్ అనేవి రివైవ్ చేయాలి, అంటే రష్యా, ఇండియా, చైనా రిలేషన్స్ రివైవ్ చేయాలి. అండ్ బ్రిక్స్ సమ్మిట్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇండియాలో జరగబోతోంది. సో ఇవన్నీ అమిడ్ దిస్ ఆల్ దీస్ థింగ్స్ ఇండియా ఈజ్ దేర్. అండ్ ఇంతకు ముందులాగా మనం జియోపొలిటికల్ టెన్షన్స్ మీద కానీ, జియోపొలిటికల్ ఇష్యూస్ మీద కానీ స్టాన్స్ తీసుకోకుండా న్యూట్రల్గా ఉంటే ఇప్పుడు అలా కుదరదు. డెఫినెట్లీ ఇట్ ఈస్ దట్ టెంప్లెట్ ఈజ్ నౌ బ్రోకెన్. వీ హ్యావ్ టు టేక్ సమ్ స్టాండ్ ఆన్ ఎనీ ఇష్యూ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇన్ టాప్ కోర్ట్ సెంటర్ రిజెక్ట్స్ ఎనీ మూవ్ టు లోవర్ ఏజ్ ఆఫ్ కన్సెంట్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ యూనియన్ గవర్నమెంట్ సో ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటే అంటారు దిస్ చైల్డ్ ప్రొటెక్షన్ లాస్లో మనకి మినిమం ఏజ్ అనేది 18 years కదా ఇప్పుడు చైల్డ్కి. సో అది 16 yearsకి తగ్గించమని చాలామంది అడుగుతున్నారు. డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ నుంచి ఆ ప్రపోజల్ అనేది వచ్చింది, కానీ దాన్ని క్లియర్లీ డినై చేసింది సెంట్రల్ గవర్నమెంట్. అండ్ అలాగే బిఫోర్ దిస్ సుప్రీం కోర్ట్ టు టేక్ ఎనీ మూవ్, వాళ్ళు ఒక డిసిషన్ తీసుకునే ముందే యూనియన్ గవర్నమెంట్ క్లియర్లీ దానికి ఒబ్జెక్ట్ చేసింది, మేము అలా తగ్గించమని. ఇన్ కేస్ అలా తగ్గించినట్లయితే అది ఇలాంటి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. ఎందుకంటే ట్రాఫికింగ్ కానీ, చైల్డ్ అబ్యూస్ కానీ, సో ఇట్లాంటి వాటికి దారితీస్తుంది అని చెప్పేసి ఇలాంటి ప్రాబ్లమ్స్కి. సో ఇట్ విల్ లీడ్ టు దిస్ ట్రాఫికింగ్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి సో దాన్ని వార్న్ చేసింది. సో దెర్ ఈస్ నో లోవరింగ్ ఆఫ్ దిస్ ఏజ్ ఆఫ్ కన్సెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి సత్యపాల్ మాలిక్, లాస్ట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ హూ బికేమ్ ఏ స్టాంచ్ క్రిటిక్ ఆఫ్ మోదీ. సో ఇక్కడ క్లియర్లీ ద వన్ అండ్ ఓన్లీ లీడర్ అని చెప్పొచ్చు. మనకి కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నప్పుడు నరేంద్ర మోదీని అగెనెస్ట్గా మాట్లాడిన వ్యక్తి. సో సత్యపాల్ మాలిక్ ఈయన జమ్మూ కాశ్మీర్ గవర్నర్ కింద పనిచేశారు. అండ్ 2021 ఫార్మర్ యాజిటేషన్లో కూడా క్లియర్గా ఫార్ములాస్కి సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడారు. అండ్ విమెన్స్ రెగ్యులర్ యాజిటేషన్ అని చెప్పేసి సెక్షువల్ హెరాస్మెంట్ గురించి ఆ కేసు జరిగినప్పుడు దానికి కూడా గవర్నమెంట్కి అగెనెస్ట్గా మాట్లాడారు. అండ్ సెంటర్ ల్యాప్సెస్ ఏవైతే ఉన్నాయో అని చెప్పేసి పుల్వామా అటాక్లో కొన్ని ల్యాప్సెస్ జరిగాయి, సెంటర్ సరిగా వినలేదు అని చెప్పేసి సెంటర్ని బ్లేమ్ చేసిన వ్యక్తి కూడా ఈయన. అండ్ దీంతో పాటు కూడా పెహల్గామ్ హ్యాండ్లింగ్ సరిగా చేయలేదు పెహల్గామ్ అటాక్ని అని చెప్పేసి మోదీని క్వశ్చన్ చేశారు. అండ్ కానీ ఈ ఆర్టికల్ 370 గురించి మాత్రం న్యూట్రల్గా ఉన్నారు. ఇట్లాంటి లాడ్ ఆఫ్ ఇష్యూస్ రిలేటెడ్ ఈయన
క్రిటిక్గా ఉన్నారు, స్టాంచ్ క్రిటిక్ ఆఫ్ మిస్టర్ మోదీ అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. సో హీఈస్ నో మోర్ సత్యపాల్ మాలిక్, లాస్ట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్, డెఫినెట్లీ లాడ్ ఆఫ్ ఇలాంటి ఫైన్ అనేది విధించినప్పుడు ఇలాంటి IRDAI ఫైన్స్ పాలసీ బేసారా 50 million rupees ఫర్ ల్యాప్సెస్. సో రెగ్యులేటరీ ల్యాప్సెస్ కారణంగా పాలసీ బేసారా ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ ఆర్మ్ మీద, సో మనకి ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అయిన IRDAI అండ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా క్లియర్లీ ఫైన్ అనేది విధించింది. సో ఇలాంటి ఫైన్స్ ఏవైతే విధిస్తారో, సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ మీద డెఫినెట్లీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. నెక్స్ట్ చూస్తే మనకి అగైన్ దిస్ ఇస్ బ్యాంకింగ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. రాజీవ్ ఆనంద్ అపాయింటెడ్ MD CEO ఆఫ్ ఇండస్ ఇండ్ బ్యాంక్. సో ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేసాం. అండ్ వీడియోలో డెఫినెట్లీ ఇక్కడ దాకా వచ్చినట్లయితే డూ కామెంట్ అండ్ డూ లైక్. అండ్ ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే చూస్తే మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో మనకి హౌ మెనీ జడ్జెస్ ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎంతమంది జడ్జెస్ ఉంటారు, సుప్రీంకోర్టు టోటల్ జడ్జెస్ ఎంతమందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.